నమస్తే. ఏదైతే కాళేశ్వరం విషయంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం విషయంలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఈ స్కామ్ లో కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కూడా అందరికీ వాటాలు ముట్టాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు వేశాయి. అలాగే పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. సంబంధించి లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అంత పెద్ద ఆరోపణ వస్తాయి. ఎందుకని అసలు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇలా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేశారు. అటు బీజేపీ కావచ్చు ఇతరులు క్వశ్చన్ చేశారు. అటు బీజేపీ క్వశ్చన్ చేశారు. బండి సంజయ్ చెప్పిన విధానం ఏంటంటే నిజంగా ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది, ముందు రాష్ట్ర ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కూడా చెప్పారు. దీనికి సంబంధించి అయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ అయితే వీళ్ళకు కేసీఆర్ కు అలాగే హరీష్ రావుకు ఈటెలకు అయితే నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ను 5వ తేదీ ఏదైతే జూన్ 5న కేసీఆర్ కు విచారణకు రావాలని చెప్పేసి అలాగే 6న ఈటెలను రావాలని చెప్పేసి 9న హరీష్ రావు రావాలని చెప్పేసి కూడా ఒక ప్రకటనలు ఏదైతే విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. నిజంగా 5వ తేదీన ఏదైతే ఈ నెల 5వ తేదీన కేసీఆర్ గారు రాబోతా ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. 5వ తేదీ కంటే ముందే హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చి అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, బలంగా ఏం బాధలు వినిపించబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు అసెంబ్లీలో కూడా దాదాపు బయటికి రాని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏదో ఒక్క రోజు వచ్చి 1-2 సార్లు అసెంబ్లీకి వచ్చి కూడా వెళ్ళిపోయారు. చాలా మంది అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గుప్పించారు. ఎందుకు అంటే ఏదైతే మీరు అసెంబ్లీకి రాకపోతే మీరు ఆ పదవి ఎందుకు, అంటే సీఎం క్యాండిడేట్ ఓడిపోతే ప్రజల్లోకి రాలేరా, అంటే మీకు అంత అహంకారమా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేశారు. నిజంగా గజ్వేల్ ప్రజల గురించి మరి ఎవరు మాట్లాడాలి, గజ్వేల్ ప్రజానికం గురించి మరి గజ్వేల్ ప్రజల యొక్క సమస్యల గురించి మరి అసెంబ్లీలో ఎవరు కొట్లాడాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రశ్న వర్షం అయితే కురిసింది. దీనికి సంబంధించి హాజరవ్వకుంటే ప్రజల్లో వ్యతిరేక రావచ్చనే భావన, అంటే ఒకళ్ళు హాజరు కాకపోతే నిజంగా కేసీఆర్ తప్పు చేశాడా అని చెప్పేసి కూడా ప్రజల్లో భావన వస్తే నెక్స్ట్ అధికారంలోకి రాబోతా ఉన్నాం కాబట్టి మాకు మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మళ్ళీ పార్టీకి ఏమన్నా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఆలోచనతో కూడా కేసీఆర్ గారు ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ప్రాజెక్టుపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే ప్రయత్నం, అంటే ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టు పైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా ఎటువంటి స్కామ్ జరగలేదు, ఎటువంటి లక్షల స్కామ్ జరగలేదు. మేము ఏదైతే రైతుల కోసం కావచ్చు ఈ రాష్ట్రానికి నీటి కొరత లేకుండా చేశామని చెప్పేసి పెద్ద ఎత్తున ఇంత పెద్ద దీన్ని ఎన్ని ప్రభుత్వాల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎప్పుడు ఇట్లాంటి పెద్ద ప్రణాళికను తీసుకురాలేదు. పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులో నిర్మాణం కాలేదు. మా ప్రభుత్వం వచ్చిన దాకా నిర్మాణం చేస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పయిందని చెప్పేసి కావాలని ఎలిగేషన్ చేస్తా ఉన్నారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బలంగా వినిపించబోతా ఉన్నారని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది. అదే రోజు భారీ బల ప్రదర్శనకు గులాబీ నేతల ప్లాన్. అదే రోజు భారీ బల ప్రదర్శనకు అంటే కేసీఆర్ ఏదైతే దానికి సంబంధించి విచారణ జరిగే రోజు పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ బలమైన వాదనలు అంటే బలంగా బయట అటు మీడియాతో కావచ్చు సమావేశాలు కావచ్చు రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేసి నిజంగా ఎటువంటి తప్పు చేయలేదు, ఈ విషయంలో ఎటువంటి లక్షల స్కామ్ జరగలేదు, ఇది ప్రజల కోసమే చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన కూడా చేయలేదు కాబట్టి వాళ్ళకు కుళ్ళుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఇంత మంచి పని చేస్తే ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉంటారని చెప్పేసి కుళ్ళుకుంటా ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి. ఏదైతే ఒక్కరోజు ముందే హైదరాబాద్ కు అటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఒకటే రోజు ముందు హైదరాబాద్ కు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే జూన్ 5వ తేదీన విచారణ ఉండగా ఒకటి రోజు ముందే అంటే 4వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులతో ముఖ్య నాయకులతో సమావేశమే ఏం మాట్లాడాలి ఏం చేయాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ప్రణాళిక కూడా వేసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ లక్షల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి విచారణకు ఆదేశించింది కాళేశ్వరం కమిషన్. దీనికి సంబంధించి అయితే కేసీఆర్ కు ఈ నెల జూన్ 5వ తేదీన విచారణకు హాజరుపరిచింది. అలాగే జూన్ 6న ఈటెల కూడా విచారణకు రావాలని చెప్పి, ఎందుకంటే ఒకప్పుడు అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి తర్వాత హరీష్ రావు హోంమంత్రిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కువగా దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి అంశం తీసుకున్న ఎటువంటి ప్రాజెక్టుల విషయంలో అయినా అతను ఖచ్చితంగా
జోక్యం చేసుకుని ఖచ్చితంగా ముందు నడిపించాడు కాబట్టి వీళ్ళని కూడా వీళ్ళిద్దరిని హరీష్ రావును జూన్ 9 కూడా విచారణకు పిలుస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఈటెల లేడు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ కాదు ఇప్పుడు బీజేపీ కాబట్టి ఏమన్నా సాక్ష్యాలు బయట పెట్టే అవకాశం ఉందా, ఏదైనా తప్పులు బయట పెట్టే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఇట్లా కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో లేడు కాబట్టి పార్టీ యొక్క ఏదైతే క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి పార్టీ యొక్క ఆదేశాలను అనుసరించాల్సిన అవసరం ఈటెలకు ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈటెల లేడు కాబట్టి మరి ఈటెల ఎటువంటి విషయాలు బయట పెట్టబోతా ఉన్నారు విచారణలో అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తోంది. ఏదైతే మాజీ సీఎం నిర్ణయం తీసుకున్నా జూన్ 5న తేదీన ఎంక్వైరీకి అటెండ్ కావాలని ఇటీవల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏదైతే జూన్ 5న కేసీఆర్ దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసిందని చెప్తా ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్ సైతం నోటీసులు పంపించింది. ఇప్పటికే నోటీసులపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన గులాబీ అధినేత విచారణకు హాజరవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ కు మద్దతు నిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే 5న మళ్ళీ నెల జూన్ 5న కేసీఆర్ గారు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత అదే ముందు రోజు జూన్ 4న కేసీఆర్ గారు పార్టీ అయితే తెలంగాణ భవన్ కు రాబోతా ఉన్నారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలంతా, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలంతా వచ్చి ఒక పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకబోతా ఉన్నారు. కేసీఆర్ గారు అసలు ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో అక్కడ పెద్ద సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా కాళేశ్వరం స్కామ్ లో వందల కోట్ల వేల కోట్ల స్కామ్ జరిగిందా, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందా, మరి ఆ స్కామ్ జరిగితే ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేకపోయింది, ఇంతెందుకు డిలే అయింది, నిజంగా స్కామ్ జరిగి ఉంటే ఎందుకు ఇంత తొందరగా బయటకు రాలేకపోయింది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ వచ్చిందా, లేకపోతే ఇందులో బీఆర్ఎస్ అయితే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కూడా వాటాలు తీసుకున్నాయి, ప్రతి ఒక్కరికి షేర్ వెళ్ళింది, అందుకే ఎవరు కూడా దీనిపై నోరు మెదపట్లేదని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తుంది. అంటే ఇవన్నీ నిజమేనా, నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు నిజంగా ఇది తప్పు చేశారని తేలితే కొన్ని కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి బయట తేలితే కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతా ఉన్నారా, మరి ఈటెల హరీష్ రావు పరిస్థితి ఏంది, ఇక్కడ అరెస్ట్ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన చీలికలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ అయిపోయిందని చెప్పొచ్చు. చూడాలి మరి నిజంగా 5వ తేదీన కావచ్చు, 6వ తేదీన కావచ్చు, 9వ తేదీన కావచ్చు మరి ఏం జరగబోతోంది, అటు విచారణలో ఎటువంటి నిజాలు బయటకు రాబోతా ఉన్నాయి, కేసీఆర్ తరఫున ఎటువంటి వాదనలు ఉండబోతున్నాయి, బలమైన వాదనలు ఏం ఉండబోతా ఉన్నాయి, నిజంగా అందులో స్కామ్ జరిగిందా లేకపోతే మేలు చేసే అవసరాలే ఉన్నాయా అని చెప్పేసి కూడా ఏం జరగబోతుందని చెప్పేసి కూడా మళ్ళీ నెల జూన్ 10వ తేదీ వరకు అసలు ఈ ముగ్గురు వాదనల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే నిర్ణయం తీసుకుందా కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి, నిజంగా కాళేశ్వరంలో ఇంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి నిరూపణ కాబోతోందని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు.